పేరు గోసాలదేవి. కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను రాహుల్ గాంధీ ఎన్నుకునేందుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. సిపిఎం, సిపిఐ, మన చంద్రశేఖర్ రెడ్డి, చెన్నయ్య గారు, మనన్న గారు అందరూ కలిసి నన్ను ఈ జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించాలని. ఎందుకంటే రైల్వే కోడ్లో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంతా దుర్మార్గం, మోసాలు ప్రభుత్వాలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఒక ఆడకూతురుగా, ఒక మహిళగా, మీ అక్కగా, మీ చెల్లెలుగా రైల్వే కోడ్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏమి కావాలనో ప్రతి ఒక్కరికి ప్రజలకు నేను న్యాయం చేస్తానని ప్రతి ఒక్కరి ఈ మీడియా ముందు ఎందుకు తెలియజేస్తానంటే, నాకు ఈ బాధ ఏంటంటే ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినా మన ప్రజలకు న్యాయం అయితే జరగలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే మాదిరిగా జరుగుతుంది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యి రైల్వే కోడలో గోసాలదేవిని గెలిపించుకుంటే నేను ప్రతి ఒక్కటి ఏది చెప్పినానో అదెలా నిలవేస్తానని ఈ సభాముఖంగా ఈ మీడియా ముందు కూడా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని నేను కోరుతున్నాను. నా పేరు జ్యోతి చెన్నయ్య, సిపిఐ రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శిని. ఈరోజు సిపిఐ, సిపిఎం రెండు కలిసి కాంగ్రెస్ అభ్యర్థిని బలపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా అంతలక్క మేము బలపరచడానికి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇండ్లు కావచ్చు, భూములు కావచ్చు, పింఛన్లు కావచ్చు. కనీసం పింఛన్లు అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇంట్లో ముగ్గురు కూడా పింఛన్లు వచ్చిండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పింఛన్లు తీసేసి ఒక పింఛన్ పెట్టారు. అంటే ఇద్దరు వికలాంగులు ఏం తింటారని మేము అడుగుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా. అందుకనే మా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, సిపిఎం రెండు కలిపి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గోసాల దేవిని అత్యంత మెజార్టీగా గెలిపించుకోవాల్సింది కోరుతున్నాం. నేడు రైల్వే కోడ్లో బలమైన ప్రభుత్వాలు, బలమైన నాయకులు గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి పుట్టుకొచ్చి ఇక్కడ నుండి లబ్ధి పొంది ఎంతోమంది నాయకులు ఇక్కడ నుండి రాష్ట్రానికి వెళ్ళి ఎంతోమంది కేంద్ర మంత్రుల దాకా ఇక్కడ నుండి ఉండే సొమ్మును తీసుకెళ్ళి రాష్ట్రంలో, దేశంలో వాళ్ళు చలామణి అయ్యి ఈ యొక్క ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా ఏజెన్సీ ఏరియాగా చేసిన ఈ యొక్క నాయకులు ఎవరైతే ఈ నాయకులు ఈ రోజు కూడా వాళ్ళ బల ప్రదర్శన చూపిస్తూ ప్రజల యొక్క సొమ్మును ధారాళంగా బయట వాళ్ళ ఖర్చు చేస్తూ నేడు ఏదైతే ఈ యొక్క రైల్వే కోడ్ ప్రాంతాలు ఇంత వనరులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వీళ్ళ బతుకులు వలస బతుకులు, ఇప్పటికీ గల్ఫ్ విదేశాలకు వెళ్ళి వీళ్ళ బతుకులు వాళ్ళ బిడ్డలను చదివించుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితికి ఏ నాయకుడు కూడా సమాధానం చెప్పకపోగా మరి వారి యొక్క బతుకులను మళ్ళీ ఛిద్రం చేయాలని ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడైతే ప్రజాపాలన ఏదైతే ఉందో కాంగ్రెస్ పాలన ఇస్తుంది. మీ యొక్క ప్రజాగణాన్ని మేమేం చేస్తున్నామంటే మేము వచ్చాము, మేము మీ దశగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాము. మా దగ్గర ఎటువంటి పెట్టుబడిదారులు కానీ మా దగ్గర ఎటువంటి ఆర్థిక వనరులు లేవు. మా దగ్గర ఉండేది ఒకటి ధైర్యం, 2 స్థైర్యం, 3 ఏమంటే మీకు మంచి చేయాలనే ఒక ఉద్దేశం. ఈ 3 ఉద్దేశాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వీలైతే రాజకీయ నాయకులు మీ ముందుకు వస్తున్నారో వాళ్ళని ఒకసారి ఆలోచించి మీ దగ్గర 4 ఓట్లు ఉంటే కనీసం 1 ఓటున మాకు వేయాలని కోరుకుంటున్నాము. ఈ 1 ఓటు వల్ల మీ యొక్క భవిష్యత్తు మేము సెక్యులర్ పార్టీ ఏదైతే ఉందో ఇది బతికుంటుందని కోరుకుంటున్నాము. మా యొక్క గోశాలతో ఈసారి పక్కా గెలుస్తుందని నమ్మకంతో మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము.